వాయిదాల మీద వాయిదాలు చర్చ జరుపుదామంటూనే రచ్చ మేం సిద్ధం మీరు సిద్ధమా అంటూ సవాళ్లు ఆపరేషన్ సింధూర్పై ఒక అవగాహన ఒక పరిశీలన అంటూ పార్లమెంట్ వేదికగా మొదలైన చర్చ కాసేపటికే పక్కదారి పట్టింది. వాద ప్రతివాదనలు పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీశాయి. ఇటు ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ముగ్గురు ఉగ్రమూకలు హతమయ్యారన్న సమాచారం అందగానే లోక్సభలో చర్చ మొదలు పెట్టేందుకు సహకరించింది. ఇక్కడే రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఉదయం నుంచి 3-4 సార్లు వాయిదాల అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే సింధూర్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనమని సభలో ప్రకటించారు. ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. పాకిస్తాన్ ఓటమి అంగీకరించడంతోనే యుద్ధం ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ के दौरान हमारी सेनाओं ने जो लक्ष्य निर्धारित किया था उन लक्ष्यों को पूर्ण रूप से प्राप्त करने में हमने कामयाबी हासिल की। हमने 2016 में सर्जिकल स्ट्राइक से, 2019 में बालाकोट में एयर स्ट्राइक से और 2025 के ऑपरेशन सिंदूर से हमने शांति स्थापित करने का दूसरा रास्ता अपनाया है। अध्यक्ष महोदय, अब हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और हमारी सरकार का स्टैंड बिल्कुल क्लियर है कि टेररिज्म और टॉक्स ये दोनों साथ नहीं चलते। అటు ఇదే అంశంపై కాంగ్రెస్ మొదట్లో మామూలు రచ్చ చేయలేదు. ఆపరేషన్ సింధూర్పై మాట్లాడడానికి కేంద్ర మంత్రుల దగ్గర సరైన సమాధానం లేదని కాంగ్రెస్ ఎంపీలు దుయ్యబట్టారు. కావాలనే చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నాటకాలాడింది. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ సందర్భంగా కావాల్సిన సమాచార సేకరణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఈ విషయం ప్రమోద్ తివారీ అనే ఎంపీతో నగ్న సత్యం చెప్పించింది. ऑपरेशन सिंदूर जब हमारे वीर जवान नया इतिहास लिख रहे थे, अशोकगाथा लिख रहे थे, तो जैसा ट्रंप ने कहा 25वीं बार कि उन्होंने सीज फायर कराया, इस पर सरकार का स्पष्टीकरण। और हम सरकार से ये भी जानना चाहेंगे कि ये कहते हैं कि ऑपरेशन सिंदूर जारी है, तो क्या आतंकवादियों को पहले सूचना दे दी गई थी फॉरेन मिनिस्ट्री द्वारा कि होने वाला है और इसीलिए ठिकाने तो नष्ट हो गए पर आतंकवादी बच गए। అయితే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థి పార్టీ అయినా తమకు అనుకూలంగానే వ్యవహరిస్తుందన్న సంతోషాన్ని మనసులో పెట్టుకుని హస్తం నేతలు అనవసరంగా హడావిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సభ వాయిదా వేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ऑपरेशन सिंदूर चर्चा से भागने का जो नाटक किया ठीक नहीं है और कोई भी अपोजिशन पार्टी पाकिस्तान का भाषा ना बोले और हमारा सेना का मनोबल गिराने वाला कोई बात ना करे। ఇంతలోనే శ్రీనగర్ లో ఆపరేషన్ మహాదేవ్ మొదలైంది. పహల్గాం దాడిలో నిందితులుగా ఉన్న ముగ్గురిని భారత సైన్యం అట్టుబెట్టింది. ఈ సమాచారం అందే వరకు కాంగ్రెస్ తన నాటకాన్ని అద్భుతంగా రక్తి కట్టించింది. కావాలనే నిరసనలకు దిగుతూ సభను వాయిదాలు వేయించింది. అలా బీజేపీకి తన పరోక్ష సహకారం అందించింది. ఇంతకుముందు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ తన విధానాలతో బీజేపీకే లబ్ధి చేకూరుస్తున్నారని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అది ఇవాళ చట్టసభ సాక్షిగా నిజమేనని బీజేపీ నిరూపించింది. కాంగ్రెస్ అందుకు సహకరించింది.